హాయ్ హలో నమస్తే. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి అంబలి ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రాగి పిండిని 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు ఏమీ లేకుండా బాగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ మరిగేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న రాగి పిండిని వేసుకోవాలి. రాగి పిండిని వేసుకున్న తర్వాత వెంపటే గరిటెతో కలుపుతూ రాగి పిండి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. రాగి పిండి అనేది చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రాగిపిండి ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో 1 గ్లాసు గడ్డ పెరుగుని వేసుకొని అదే గ్లాసుతో వాటర్ వేసి పెరుగును ఏమీ కలపకుండా అలానే ఇప్పుడు రాగి జావలో మనం కలుపుకున్న పెరుగును వేసుకోవాలి. పెరుగును వేసి బాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గ్లాసులోకి వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలుపుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా రాగి అంబలి రెడీ అయ్యిందండి. సో ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. తప్పకుండా అందరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్.